డబ్బులు ఇస్తాం. ఇది గాండు గవర్నమెంట్. గుళ్ళో డబ్బులు, గుళ్ళు, దేవాలయాలు, ధర్మాలయాలు. ఇతను హిందూ పేదవాడు, ఆ రిక్షాకి బేరాలు లేవు, ఎలక్ట్రికల్ ఆటో కొని ఇవ్వాలా. ఇతను హిందూ, గుడికి వస్తున్నాడు, ఏదైనా హిందూ రాలేదు, ఒక బియ్యం బస్తా ఇవ్వాలా. గుళ్ళో డబ్బులు హిందువులకే ఖర్చు పెట్టాలి. ఇది గాండు గవర్నమెంట్. అందుకే ముల్లాలకి పాస్టర్లకి ఇస్తున్నారు. వాళ్ళేటి కోతి సీతమ్మని లంక తగిలిస్తాడు. రామాయణం చదవయ్యా. ఈయనేమంటాడు, అల్లా కన్నా గొప్ప లేడు. మక్కాలో కూడా శివలింగమే ఉంది. మరి సరే, నిజమే, మక్క అల్లా నిజమే. అక్కడ అరేబియా దేశంలో ఏది వేసుకోవాలా? తెల్ల గౌన్ వేసుకుని, రుమాలు వేసుకుని, రింగ్ వేసుకుని 7 ప్రదక్షిణలు చెయ్యాలా. 5 కోట్లే నమాజు. 7 ప్రదక్షిణలు అంటే వివాహంలో చుట్టూ 7 అడుగులు వేస్తారు. వెంకటేశ్వర స్వామి కొండలు 7, సప్త ఋషులు 7, సప్తవారాలు 7 సార్లే శివలింగం చుట్టూ సాయిబులు తిరుగుతారు. చెప్పాను వినండి. ఇప్పుడు నాకంటే గొప్పడు కాదు ఇక్కడ కోర్టు కూడా ఎవడు ఉండొచ్చు, నాలాగా ఫైటింగ్ చేసిన వాడు కాదు ఎవడన్నాను. అంచేత మక్కాలోని ఈ పంతులు గారు, గుళ్ళో పంతులు గారు పంచి ఇలా క్లాస్ వేస్తారు. క్లాసు ఆ బట్టలు వేసుకుని 7 సార్లు తిరుగుతారు. మక్కాలో శివలింగం ఉంది, మక్కాలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది, మక్కాలో సరస్వతి మాత ఇది ఉంది. వీళ్ళందరూ హిందువులు వచ్చేస్తారని పక్కన పెట్టేశారు. పక్కన పెడితే బ్రిటిష్ తీసుకెళ్లి లండన్